హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ స్వాతి ఛానల్. టుడే ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూద్దాము. కాబూలీ శనగలు నానబెట్టి ఉంచాను, ముందు రోజు నైటే నానబెట్టి ఉంచాను. దాంట్లో కొన్ని తీసుకొని లైట్గా సాల్ట్, లైట్గా వాటర్ వేసి వీటిని బాయిల్ చేసుకుందామండి. కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకోవచ్చు, లేదంటే విడిగా అయినా బాయిల్ చేసుకోవచ్చు. నేనైతే కుక్కర్లో ఆ బౌల్ని కుక్కర్లో పెట్టి బాయిల్ చేస్తున్నాను. చూపించాను నేను ఆ గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి అడుగున. అండ్ ఈ గిన్నెని కుక్కర్లో పెట్టేసి 5 or 6 విజిల్స్ రావాలి. ఎందుకంటే కాబూలీ శనగలు కొంచెం గట్టిగానే ఉంటాయి కాబట్టి 5 విజిల్స్ రావచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 విజిల్స్ వచ్చినాక ప్రెషర్ అంతా పొయ్యాకనే కుక్కర్ మూత తీయాలండి. ప్రెషర్ ఉండగానే ఫోర్స్గా తీయద్దు కుక్కర్ మూత. అండ్ తీసినాక దాంట్లో కొంచెం వాటర్ చేరుతాయి అనమాట. బాయిల్ అయ్యే ప్రాసెస్లో ఆ వాటర్ డ్రైన్ చేసేసుకొని, చూసారా, ఇలా చిదిమితే బాగా మెత్తగా అవ్వకూడదు, లైట్గా ప్రెస్ అవ్వాలి. కాబూలీ శనగలు తీసుకున్న అది అలా పక్కన ఉంచుకోండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక హీట్ అయిన ఆయిల్లో లైట్గా కారం అండ్ లైట్గా గరం మసాలా అండి. గరం మసాలా ఇవన్నీ పచ్చిగా ఉంటాయి కాబట్టి ఫస్టే ఇవి వేసుకోవాలి ఆయిల్లో. ఉప్పు దాంట్లో కొంచెం వేసి బాయిల్ చేసాం కాబట్టి దీంట్లో కొంచెమే వేసుకోవాలండి ఆయిల్. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత, చూసారు కదా, ఆ కప్పుడు చాలా సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్ సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఆ ఆనియన్ వేసుకొని బాగా మగ్గిన తర్వాత, కొంచెం ఆనియన్ కూడా మగ్గిన తర్వాత మ్యాగీ ప్యాకెట్స్లో మ్యాగీ మసాలా వస్తుంది కదా, అది కూడా కొంచెం వేసానండి. ఫ్లేవర్ బాగుంటుంది మ్యాగీ మసాలా ఫ్లేవర్. మ్యాగీ మసాలా కూడా ఉల్లిగడ్డలకి అంతా పట్టేంతగా మగ్గిన తర్వాత కొంచెం సేపు మగ్గించుకోవాలి. బాగా కలిపెడుతూ ఉండండి, ఎందుకంటే ఏదైనా అడుగంటుతుందండి. కలిపి మగ్గిన తర్వాత ఆ పౌడర్స్ అన్నీ కలిసిన తర్వాత ఈ కాబూలీ శనగలు, బాయిల్డ్ కాబూలీ శనగలు దాంట్లో వేసేసుకొని కొంచెం సేపు ఈ కాబూలీ శనగలకు కూడా ఆయిల్, ఫ్లేవర్స్, పౌడర్స్ అన్నీ పట్టేంతవరకు కొంచెం సేపు మూత పెట్టి మగ్గించండి. ఒక 2-3 మినిట్స్ 2-3 మినిట్స్ కూడా కాదండి, ఇంకా తక్కువే మగ్గించి మీకు అర్థమైపోతుంది. మగ్గించండి. మగ్గిన కొంచెం అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, అది అడుగంటకుండా ఉంటుంది. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు వదిలేయండి. ఒక 2-3 సెకండ్స్ వదిలేసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మీరు సర్వ్ చేయండి. పిల్లలు ఈ సమ్మర్లో చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. జంక్ ఫుడ్ కాకుండా ఇది పెట్టండి ఈవినింగ్ స్నాక్స్కి, పిల్లలకి చాలా మంచిదండి.